కుటుంబాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దేశాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు ఇద్దరే, ఒకరు జవాన్ ఒకరు కిసాన్. అయినా నేను పెళ్లి చేసుకుంది నిన్ను నీ అన్నని చూసి కాదు, నీకు ఆస్తి నీ జాబుని చూసి. ఇప్పుడు అవే లేనప్పుడు నేను ఎందుకుంటే ఇక్కడ? ఎందుకే అట్లా మాట్లాడుతావు? నాకు ఇష్టం లేని జాబ్ నేను చెయ్యాలని మా నాన్నతో చెప్పిన మా అమ్మతో చెప్పిన, పెళ్లి వరకు చేయరా అని చెప్పిర్రు. నేను అప్పుడే నీకు చెప్తానా కూడా ఒప్పుకోలేదు మీ అమ్మ నాన్న. ఇప్పుడు నన్నేం చేయమంట? నాకు వ్యవసాయం అంటే ఇష్టం, నేను జాబ్ చేయాలి అంతే. నాకు అవసరం లేదు, నువ్వు జాబ్ చేస్తేనే నీతో ఉంటా, లేకపోతే నీకు నాకు ఇడుపు కాదాలి. అవునే, అందరికి ఇట్లా అనుకుంటే 3 పూటలు తిండి ఎట్లొస్తుంది మనకు? అందరూ పని చేస్తుంటే అందరూ డ్యూటీలు చేసుకుంటూ పోతే వ్యవసాయం అంటే ఎవరు చేస్తారే? ఇప్పుడు వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుర్రే. వ్యవసాయం చేసుకుంటా అంటే ఆయనకి పిల్లలు కూడా ఇస్తలేరు. వ్యవసాయం చేసుకుంటానికి 4 ముద్దలు వాడు తినకపోయినా కూడా వాడు ఎంతో కష్టపడి అప్పు చేసి మరి వ్యవసాయం చేసి నలుగురికి సాయం చేస్తుండు. వాళ్ళంటి వాళ్ళు ఎందుకే ఇంత చిన్న చూపు చూస్తారు? అయ్యో నీ పక్క పంట ఉండదని అడిగినా, దానికే ఏందో బాగా కాబడుతుంది. ఇట్టేమైతుంది? నీ చెయ్యేమన్నా అరిగిందా కరిగిందా ఇరిగిందా? దిక్కు వాళ్ళ మోకందానా నోరేమో జాంకాయ తెలిసినట్టు బాగా చెప్తాను. చంపిననుకో గాడిదల కొర్రల బిడ్డ. అబ్బో నీలే కొర్రుడు నాకేడత్తదే? నీ కొడుకు 40,000 50,000 జీతం అని చెప్పి నా బిడ్డ కొంత కోసినావు కాదే? నువ్వు ఆడదాన్ని కాదే? గాయంత తీసలేదా నీకు? అవునే, పెళ్లికి ముందు నా కొడుకు నవ్వు వస్తా అనుకున్నా, నీ బిడ్డ నా ఇంట్లో కాలు పెట్టింది, చేతులు 1 రూపాయి లేకుండా పోయింది. నువ్వు దరిద్రం, నీ బిడ్డ దరిద్రం. ఏయ్ ఏందే ఊకుంటా అంటే ఎంత బాగా నోరు చాపుకుంటే సాగా తీసుకుంటా ముచ్చట పెడతాను. మూతి ఉంచాలు గుద్దిననుకో 32 పనులు రాలాలి ఏమనుకుంటానవా? ఏందే పిల్లని నీకే ఎంత ఉంటే తెచ్చుకున్న నాకెంత ఉండాలి? అబ్బో అందుకే నానే ఆగుతావు భూమి మీద బాగా నోరు లేసుకున్నా మీదికి లేస్తున్నావేందే ఊకున్నా కొద్ది. ఏమైంది? మళ్ళీ కూడా పెట్టుకుంటారు. ఎటువంటి మాట్లాడుతుంది మీ అత్త? మీ ఎవరు వేసింది ఇదంతా? అబ్బా మీతో వశం కాదు, నడువురి వశం. అమ్మ నడవటు. ఏంటిదే ఊకున్నా కొడు? ఎప్పుడు ఏదో పెడితేనే ఉండాలి రామాయణం. ఏందో ఉంటా అంటే బాగా అజ్జెత్తాంది. నువ్వు సొక్కమనిగా ఏంటో మళ్ళీ గీవనది కెమెరా పెట్టుకొచ్చినావు? అబ్బా ఆగుతారా జరసేపు? ఇగో సద్ది తినురి, ఈ సద్ది తిన్నాక అరిగేదాకా మొలలు పెట్టుకోరి. ఈ లొల్లి పాడుగాను నేనే ముందు తింటా. ఇటీ ఇద్దరు వచ్చింది అని నాకే పాడుగాను. కూసారిడా కూసారి చేసాగా తినురి. నా బిడ్డ వచ్చింది కాబట్టి బతికిపోయినావు, లేకపోతే నిలుసున్నాకనే బొంద పెడుతునే. అట్లనా? నా కోడలు వచ్చింది కాబట్టి బతికిపోయినావే. బండకేసి కుట్ట మెడలిరుగు బిడ్డ ఏమనుకుంటానవో? అబ్బా ఆపుర్రే నీ లొల్లి పాడుగాను. ఇంకా పల్లె అన్నం పెట్టుకొని కూడా గిన్నెలలో పెట్టుకుంటారా? తినురు ముందుగాల. అవునే బుజ్జి, నీ సాతగారు మొగడెటు పోయిండే? అచ్చింత మేయడా? అవ్వ కూర్చొని తిన్నే బట్టే ఇందే అందుకు అన్న తల్లి నిక్కనే పెట్టుకుని ఎటు పడితే అటే అంటాను నా కొడుకును. దౌడ మీకెళ్ళి వస్తే గోడ మీద పడాలా ఏమనుకుంటానవో? అవునత్తమ్మ, మా అమ్మ దాంట్లో తప్పేమున్నది? జాబ్ ఉందనే కదా నన్ను ఇచ్చి పెళ్లి చేసిర్రు. ఇప్పుడేమో జాబ్ లేదు, ఎప్పుడు చూడుకి పొలాలు పట్టుకొని బుర్ర పనులనే ఎత్తా అంటుండు. నన్నేమో ఉంటుండు పోతావో అనబట్టే. ఇంకేం కత్తున్నావు కొడుకుని? ఊకే జాబ్ లేదు అంటే అని పో అనుకుంటే ఏమంటాడే? ఆడేదో పొలం కాడి పోయి పని చేసుకొని వస్తా అని ఎంబడే పడబడుతుంది. ఇక కోపం రాకుంటే ఏమత్తదే? అబ్బా కొద్ది సంపాదిస్తాడా నీ కొడుకు? మత్తు సంపాదిస్తాడు. నా బిడ్డకు బంగారం చేపించి మెళ్ళెత్తే ఆ బంగారం బరువుకు మెడలచ్చి మోకాళ్ళ మీద పడతాయి. అంత బంగారం చేపించిండు నీ కొడుకు. అంటే బంగారం కొంటేనే సంపాదించినట్ట? ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. నేను బంగారం కొనిచ్చులేమో కానీ బంగారం లాంటి పంట పండిస్తాడే నా కొడుకు. అబ్బో ఆగు నీ సంబరం. మత్తు
మస్తు వండిస్తాడు. ఏమైంది? తిననీకి రాలేదు ఇయ్యాల? ముద్దలతోటే కాదే అప్పుడప్పుడు మాటలతో కూడా కడుపు నిండుతాంది. అంతగానో మాటలు నువ్వేం విన్నావు? అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు కానీ నాకు ఆకలి అయితే లేదు, నువ్వు ఇంటికో. ఏంది ఆకలి అయితే లేదా? నీ ఆకలి గురించి నాకు తెలియదా ఏంది? నడు తిందువు. అబ్బా అదే నాకు ఒక్కప్పుడు తినకపోతే సత్తనయ్యింది, నువ్వు ఇంటికో. అబ్బో ఈ రేషం ఏదో జాబు తెచ్చుకున్నట్లు చూపిస్తే మంచుకుండు. ఎప్పుడు ఎడ్లు వ్యవసాయం బుర్ర పనిన పట్టుకొని ఊగులాడు. అయ్యో జాబు 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 ఊకదే నాయే, నేను ఎందుకు ఇష్టపెట్టిన నీకు తెలియదా? నువ్వు వీడికి వెళ్ళిపో. ఆ, ఎందుకు ఇష్టపెట్టినావు? నీకు శాత కాక ఇష్టపెట్టినావు. అమ్మా తల్లి నువ్వు మంచిగా నిమ్మలంగా ఉన్నావు, నాతో నొల్లి పెట్టుకోవడానికి వచ్చినావు, నువ్వు వీడికి వెళ్ళిపో. అబ్బా నీ మీద ప్రేమ కొద్ది నా మొగడు తినలే అని తీసుకొస్తే నా ప్రేమని అవమానిస్తున్నావా? ఛీ నీతో మళ్ళా మాట్లాడతాడు ఇక. పొద్దుగాలన్నది ఇంకా మనసులో పెట్టుకున్నావా ఏంది? కాదే నువ్వు పోయి పడుకోపో. నువ్వు గిట్లా మూతి ముడుచుకొని కూర్చుంటే నాకు నిద్ర ఎట్లా పడుతుంది చెప్పు? కోపంలా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నేను క్షమించు. పా అన్నం తిందు. అబ్బా ఇంతగానం బతలాడుతుంటే ఎక్కువ ఎత్తున్నావేంది? తినకుండా వంట నిద్ర పడతా ఎప్పు. నడు తిందువు. సరే వేసుకరాపు. నువ్వు తిన్నావాయే? నువ్వైతే తిను, నేను తింటా కానీ. ఏమ్రా సాయిగా ఏరు వారే మరి నరేంద్ర పైసలు ఇచ్చిండా లేదా? ఎక్కడిచ్చిండన్న? ఒక్క రూపాయి కూడా వీకియలే. వాడితో గంత తెగించిండారా? వాడు ఏం పెట్టి పైసలు తీసుకున్నారా మన దగ్గర? ఏం పెట్టిండు? ఏం పెట్టలే, ఉత్తానే ఇచ్చినాం. అగో వాడు ఏం పెట్టి అది నువ్వు ఎట్లు ఇచ్చినవురా? అంటే అలా వాడకట్టు రూపాయి నీకు సెడి ఎత్తా అన్నాక ఇచ్చింది. ఊరు వారి ఇంకా పూరి కోసం పైసలకు ముందు సావురా నువ్వు. రమేష్ నీ దగ్గర పైసలు తీసుకున్నాను ఊళ్ళో అన్నతో చెప్తున్నాడు, ఏంది సంగతి? పైసలు తీసుకొని ఎగ్గొట్టినాక చెప్పకపోతే ఏం చేస్తారా? ఊర్లా చెప్తే మా చెప్తురు కానీ ఇంకా ఫేస్బుక్లో ఎందుకు కట్టిర్రా? ఫేస్బుక్ అంటే అన్న ఊర్లో అందరికి తిరిగి తిరిగి చెప్పుడు ఎందుకని నేనే ఫేస్బుక్లో పెట్టా. చూడ ఇంకా కామెంట్లు కూడా వచ్చినాయి. చల్ ఆవురా శివ, ఇవన్నీ కాదురా, మొదలు నా పైసలు నాకు కట్టు. నువ్వు కట్టుడు మా కడతా కానీ ఒక్క వారంలో రాగుర్రి, అన్న ఒకసారి కడతా. అగో మళ్ళా వారమేంద్రా? అంటే మా అన్న ఎట్లా కనబడుతుండు? అంత అవలగానే కనబడుతుండా? ఏ నీకు అట్లెందుకంటారా? ఇంకెట్లా అంటావురా? ఏం తెలియని తూట్పాలి చేయడం అనుకుంటున్నావా? ఏమ్రా సాయిగా వాడు ఏమంటాడు? మొత్తం నువ్వే అంటున్నావు. కరెక్టేగా, సరే.
అరే శివ, వారం లేదు ఏం లేదు, ఇయ్యాల సాయంత్రం లోపు ఖచ్చితంగా పైసలు కట్టలేదు అనుకో. కట్టకుంటే ఏం చేస్తారా? ఏం చేస్తాం, నువ్వు ఇచ్చేదాకా అవుతాం. ఏం చేస్తాం, నువ్వు ఇచ్చేదాకా అవుతాం. మరి అంతే, ఏం చేస్తాం? సరే, నాకు పని ఉందని పోతా. లావురా అంటే మా అన్న ఎట్లా కనబడుతుండు? పని పాట లేని బాడుకోలేక కనబడుతుండా? పని పాట లేని బాడుకోలేక కనబడుతుండా? అరే సాయిగా నువ్వు ఆగురా. అరే శివ నువ్వు పోరా బాయ్ పో. అవురా సాయిగా, మనిషి వేరే ఇంతలో తెలివి వేరలేదేంద్రా నీకు? సరే ఇక నేను పోతా, నాకు మా పోరు వచ్చే టైం అయింది. పోతే పోతే కానీ సాయంత్రం మన అడ్డా మీకు కూటర్ పట్టుకోండి రా ఫస్ట్. సరే పోతున్నా మరి. సుజాత, అమ్మ నేను పొలం కట్టుకోతున్నాం, నువ్వు రాగా ఆడితే సర్ది పట్టుకొని రా. సరే సరేనా? జల్దీరా, మర్చిపోకు. సరే తీసుకొద్దాం. అబ్బా, వీళ్ళు ఇంత మంచి కలిసిమెలిసి ఉంటారా? బుజ్జి, బుజ్జి, ఏంటిదే నిన్న నీ మొగనికి బాగానే ప్రేమ కొద్ది అన్నం పెడతాను, ప్రేమ బాగానే మొంగుతుంది నీ మొగని మీద. ప్రేమ కాదమ్మా, ఆయన అన్నం తినకపోతే ఎంత ఆగం ఆగం చేస్తాడు, అందుకే తినిపించిన. నువ్వు అట్టి మెంటల్ మొక్కం దాని వానే. ఇక నువ్వు గిట్ల నీ మొగని మీద ప్రేమ వలకపోసినావు అనుకో, వాడిగా నౌకరి కోడు మన్ను కోడు గిట్లనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అబ్బమ్మ నువ్వేంద గిట్లా మాట్లాడుతున్నావు? నేను ప్రేమగా తినబెట్టడానికి ఆయన వ్యవసాయం చేయడానికి ఏమైనా పొందనుందా? ఎందుకు లేదే సంబంధం ఉన్నది, ఈపుకును కనుక్కున్నంత సంబంధం ఉన్నది. నువ్వు గిట్ల నీ మొగంతో ప్రేమగా ఉన్నావు అనుకో, ఎటు కూడా నా పెళ్ళాం ఏమంటలేదు, దీనికి కూడా వ్యవసాయం అంటేనే ఇష్టం అని నీ మొగడు గట్నే వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాడు. బుజ్జి, గా సరళ బిడ్డ సౌజన్య లేదానే? ఏమలే? అయ్యో అదేనే, మోకాల నొప్పులు వచ్చి లేవకపోతే దావకానకు పట్నం తీసుకుపోలేదా? ఆ పట్నం అది ఏవంతో లేచిపోలేదా? ఓ గదా, గదెందుకు గుర్తుకొచ్చినాయి ఇప్పుడు నీకు? అదానే, దాని మొగనికి నౌకరు దొరకకుంటే అది బంగారం అమ్మి దాని మొగనికి నౌకరు పెట్టించిందే. ఇప్పుడు నెలకు 40-50 వేలు జీతం తెస్తాడట. నువ్వు కూడా నీ మొగనికి ఈ ముచ్చట చెప్పు, అర్థమవుతుందా? ఎట్లన్నా సమాధాయించి నౌకరికి పంపి. ఇక నువ్వే ఆలోచించుకో. సరేనే అమ్మా. అబ్బో, నువ్వేనా నాకు మంచినీళ్ళు ఇచ్చేది? ఇది కళ అనిసా? అయ్యో గట్లా అంటున్నావు ఏందత్తమ్మా? నేను ఎప్పుడు ఇయ్యలేదా నీకు నీళ్ళు? అత్త మీద ప్రేమ కొద్ది ఇచ్చేది వేరు, అవసరానికి ఇచ్చేది వేరే. నువ్వు అత్త మీద ప్రేమ కొద్ది ఇచ్చినట్టు లేదు, అవసరానికి ఇచ్చినట్టు. నేనా? అయ్యో గట్లా అంటున్నావు ఏందత్తమ్మా? ఆయనకు జాబ్ అత్తే మనకే మంచిది కదా. మనకా నీకా? ఆడు జాబ్ చేస్తే మనకు మాత్రమే మంచిది, అదే ఆడు వ్యవసాయం చేస్తే అన్నం తినే ప్రతి ఒక్కరికి మంచిది. ఫలానా వాళ్ళు గింత సంపాదిస్తారు, గింత ఖర్చు పెడతారని ఎప్పుడు బాధపడద్దు. మీ అయ్య లగ్గం చేసి ఇచ్చేటప్పుడు నా బిడ్డకు చీరలు సొమ్ములు ఏమీ వద్దు, నా బిడ్డకు 3 పూటల తిండి పెడితే చాలు అన్నదే. ఇప్పుడు నువ్వు తినే 3 పూటల తిండి నీ మొగుడు వండిస్తేనే వస్తుంది. అయినా నీ మొగుడికి జాబ్ ఉన్నప్పుడు ఇచ్చిన విలువ వ్యవసాయం చేస్తే ఎందుకు ఇస్తలేవే? రైతు అంటే అంత చిన్న చూప నీకు? కుటుంబాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారే, కానీ దేశాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు ఇద్దరే, ఒకరు జవాన్ ఒకరు కిసాన్. కానీ నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చే నీ మొగుడు 10 మందికి కడుపు నింపే రైతు అని. ఎప్పుడు ఈ ముచ్చటాన్ని ముందు అనకు, ముఖ్యంగా అన్నం తినేటప్పుడైతే అస్సలు అనకు. ఏంది ఇంకెన్నో లేదో ఈ పని? ఎప్పుడు వ్యవసాయమైనా జాబ్ చేసే ఉద్దేశం లేదా నీకు? ఇంకెన్ని రోజులు భరించాలి నేను చెప్పు? అయినా నేను పెళ్లి చేసుకుంది నిన్ను నీ అందాన్ని చూసి కాదు, నీ ఆస్తి నీ జాబుని చూసి. ఇప్పుడు అవే లేనప్పుడు నేను ఎందుకుంటే ఇక్కడ? ఎందుకే అట్లా మాట్లాడుతావు?
నాకు ఇష్టం లేని జాబ్ నేను చెయ్యాలి మా నాన్నతో చెప్పిన మా అమ్మతో చెప్పిన పెళ్లి వరకు చేయరా అని చెప్పారు. నేను అప్పుడే నీకు చెప్తానా కూడా ఒప్పుకోలేదు మీ అమ్మ నాన్న. ఇప్పుడు నన్నేం చేయాలంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం, నేను జాబ్ చేయాలి అంతే. నాకు అవసరం లేదు, నువ్వు జాబ్ చేస్తే నీతో ఉంటా, లేకపోతే నీకు నాకు ఇడుపు కాదాలి. అవునే, అందరికి ఇట్లా అనుకుంటే 3 పూటలు తిండి ఎట్లొస్తుంది మనకు? అందరూ పని చేస్తుంటే అందరూ డ్యూటీ చేసుకుంటూ పోతే వ్యవసాయం అంటే ఎవరు చేస్తారే? ఇప్పుడు వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుర్రే. వ్యవసాయం చేసుకుంటా అంటే ఆయనకి పిల్లలు కూడా ఇస్తలేరు. వ్యవసాయం చేసుకుంటానికి 4 ముద్దలు వాడు తినకపోయినా కూడా వాడు ఎంతో కష్టపడి అప్పు చేసి మరి వ్యవసాయం చేసి 4గురికి సాయం చేస్తుండు. అలాంటి వాళ్ళు ఎందుకే ఇంత చిన్న చూపుతారు? కట్టుకున్న భార్య నువ్వేనా నువ్వు ఇంత చిన్న చూపిస్తే బయట ఇంకేమనుకుంటారే? నీకెంత చెప్పినా మారు వేస్ట్. నువ్వు ఏమన్నా అనుకోయే, నేను వ్యవసాయాన్ని మాత్రం అస్సలు మానుకోను. నా ప్రాణమైన వాడుకుంటా కానీ వ్యవసాయాన్ని మాత్రం మానుకోనే. నువ్వు ఉంటా ఉండు, పోతే పో. ఏడవకే, ఎందుకు ఏడుతున్నావే? నా కొడుకు వ్యవసాయం చేస్తాడని మీ అమ్మ నువ్వు కలిసి సూటిపోటి మాటలు అంటారు మమ్మల్ని. అయినా కూడా మీ నాన్న చచ్చిపోయి ముందు 10 లక్షలు అప్పు చేస్తే నా కొడుకు శివ వద్దన్న వ్యవసాయం వ్యవసాయం చేస్తే 10 లక్షలు అప్పు కట్టింది. వాడిని చిన్న చూపుతానవా నువ్వు వ్యవసాయం అని? ఏ అల్లుడైనా అర్థం చేస్తాడా? కానీ నా కొడుకు చేస్తాడు. చూడే, ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు ప్రాణమైన వదిలేస్తాడు కానీ వ్యవసాయాన్ని మాత్రం వదలలేడే. వాడిని మార్చాలని చూడకి నువ్వు మారు. అగు వాడంతా నేను చెప్పిన మాటలంతా సరేనా? సుజాత, సుజాత నీలే. అగో మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు? మళ్ళీ నొల్లి పెట్టుకురే. ఏమండి, నాకు తప్పైంది, నాకు క్షమించండి. అది ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? తీయ, నువ్వు చెప్పినట్టే వ్యవసాయం చేసుకుంటే ఏదో ఒక జాబ్ చేస్తుంది. ఏడవకి సరేనా? వద్దు, మీరేం జాబ్ చేయొద్దు, మీకు నచ్చిన వ్యవసాయమే చేయండి. ఆ సీత రామునింట నడిచినట్టు నేను కూడా మీతో వ్యవసాయం కత్తా. నిజమాయే నువ్వు చెప్పేది? ఏడవకి ఎందుకు ఎడుతున్నావు చెప్పు. సుజాత, ఏడవకు. ఇన్ని రోజులు మా అమ్మని అర్థం చేసుకుంది అనుకున్నా. కట్టుకున్న భార్య అర్థం చేసుకుంటే ఎన్ని సముద్రం ఈడొచ్చే. నువ్వు అర్థం చేసుకుని ఇన్నేళ్ళకైనా సారే, నాకు అదే మంచిది. అల్లుడు, ఇన్ని రోజులు నువ్వు నౌకరీ ఎత్తలేవు, అది ఎత్తలేవు, ఇది ఎత్తలేవని మంచిగా ఉన్న సంసారాన్ని నేను నాశనం చేసిన. అల్లుడు, మీ మామ లేనందుకు నేను మీ ఇంట్లో ఉంటే నన్ను తల్లి లెక్క చూసుకున్నాను. కానీ నేను నువ్వు వ్యవసాయం చేస్తాను, నౌకరు లేదు, ఏం లేదు, నలుగుట్ల మంచిగా ఉండదని నా బిడ్డకు లేనిపోని మాటలు చెప్పి నీ పచ్చని సంసారం నాశనం చేసిన. అల్లుడు, ఇన్ని రోజులు నా అల్లుడు వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం చేస్తే అందరి ముందట నామూష అనుకున్నా. కానీ అందరి కడుపు నింపాలంటే రైతే అని అర్థమైంది. నన్ను క్షమించు అల్లుడు. అయ్యో అత్తమ్మ, మీరు పెద్దవాళ్ళు, అంత పెద్ద మాట అనకుర్రి. ఏడవకబ్బా, ఇప్పటికైనా నువ్వు మారినావు, అదే నాకు సంతోషం. ఇక్కడి నుంచి అయినా మనం అందరం మంచిగా ఉందాం, సరేనా? ఏడవకత్తమ్మ, ఏడవకు. ఇప్పటి నుంచి అందరం కలిసి వ్యవసాయం చేసుకుందాం. వ్యవసాయం చేసే వాళ్ళను చిన్న చూపు చూడకుండా మనం ఇప్పటి నుంచి చేద్దాం అత్తమ్మ. జై జవాన్, జై కిసాన్. మధ్యతరగతి బతుకులు ఇట్లే ఉంటాయి అత్తమ్మ. అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ సంతోషం ఉంటుంది. పా అమ్మ, నేను నార్వీకింది నాటేద్దాం, సరేనా? బాయ్. అల్లుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక సిచ్యువేషన్ తీసుకొని వీడియో తీసాము. మీ ఫ్యామిలీలో ఎంతమందికి ఇలా జరిగిందో ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నమస్తే దోస్తులందరికీ, నేను మీ మనపల్లె శివ. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో చూసి చాలామంది మీ ఫ్యామిలీలో ఎవరికైనా కనెక్ట్ అయిపోయింది అనుకుంటున్నా. కంపల్సరీ మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్స్ అయితే కనెక్ట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో చాలామంది వ్యవసాయం చేస్తా అంటే వాళ్ళకు పిల్లని వేయడానికి ముందుకు రావట్లేదు. వ్యవసాయం అంటే అంత ఘోరంగా అయిపోయింది జనాలకి, కొంతమందికి. ఒక సిచ్యువేషన్ తీసుకుని ఒక వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, మధ్యతరగతి కుటుంబం అని. చాలా బాగుంటుంది వెబ్ సిరీస్. తర్వాత మళ్ళీ అత్త ఏం చేస్తుంది, మళ్ళీ భార్య ఏం చేస్తుంది, తర్వాత అమ్మ ఏం చేస్తుంది, తర్వాత అప్పుల బాధలతోటి ఒక రైతు రియల్ జీవితంలో ఎంత కష్టపడతాడో
అదే కష్టాన్ని కళ్ళకు కట్టేటట్టు మీకు చూపెడతా. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఒక్కటే మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ ఒక్కటే. 6 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో ఉన్నా. చాలామంది నా దగ్గర యాక్టింగ్ కోసం వచ్చారు. ఒక 10-15 వీడియోలు తీయగానే మళ్ళీ ఓన్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళు మంచిగా క్లిక్ అయిపోవడము, వాళ్ళు క్లిక్ కానీ మంచిగా ఉండని. కానీ మళ్ళీ నాదలా వచ్చి యాక్టింగ్ చేయమంటే ఎవరు చేయట్లేదు. నేను ఒక్కడిని అయిపోయినా, నేనే డైరెక్షన్ చేసుకోవాలి, నేనే యాక్టింగ్ చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, కెమెరాను పిలాని పెట్టుకొని ఫ్రేములు పెట్టుకొని కెమెరా తీసుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ మీ దగ్గర నుంచి నాకు రావాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టి లైక్ చేయండి. మీ 10th క్లాస్ బ్యాచ్లో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోలు చాలా బాగుంటాయి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ తోటి చాలా బాగుంటాయి. ప్లీజ్ 6 సంవత్సరాల నుంచి ఒక్కనే ఒంటరిగా కష్టపడుతున్నాను. ఎప్పుడు మీ ముందుకు వచ్చి చెప్పలేదు, కానీ ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పెద్ద ఛానల్స్ నాదలో యాక్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటే ఎన్నో పెద్ద ఛానల్స్ అయినాయి. వాళ్ళకు ఒక టీము, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండదు. కానీ నా దగ్గర వచ్చిన టీం ప్రతి ఒక్కరు హ్యాండిల్ చెల్లిపోయారు. ఇప్పటి నుంచి అయినా మీకు తీసే కంటెంట్ మంచిగా తీద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు మీ తరపు నుంచి ఒకటే కావాలి, ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోలో ప్రతి జనాలకు ఉపయోగపడే వీడియో తీస్తా. ఇది నా మాట. ఒకటే లాస్ట్ చెప్తున్నా, రైతింట్లో పుట్టడం నా అదృష్టం, రైతుగా బతకడం నా గొప్పతనం. రియల్ ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్. ప్రతి ఒక్కరైతే వీడియో షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.